టీవీ న్యూస్. కమల్ తగ్ లైఫ్ ఫ్లాప్, కన్నడిగుల సంబరం. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన తగ్ లైఫ్ సినిమా జూన్ 5న విడుదలై ప్రేక్షకులను నిరాశపరిచింది. సింబు, త్రిషలతో కూడిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే బలహీన కథ, నీరసమైన స్క్రీన్ ప్లే కారణంగా సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా కన్నడ ప్రేక్షకులు మాత్రం ఈ విషయంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ సందర్భంగా కమల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కన్నడిగులను ఆగ్రహానికి గురిచేశాయి. దీంతో క్షమాపణ చెప్పాలని కర్ణాటక డిస్ట్రిబ్యూటర్స్ షరతు విధించారు. కమల్ దీనికి ససేమిరా అనడంతో సినిమా కర్ణాటకలో విడుదల కాలేదు. ఇప్పుడు కన్నడ అభిమానులు సోషల్ మీడియాలో మా రాష్ట్రంలో రిలీజ్ కాకపోవడమే మంచిది, లేకపోతే ఈ నీరస చిత్రం చూసి మేము నష్టపోయేవాళ్లమంటూ కామెంట్స్ చేస్తున్నారు. లక్కీ ఎస్కేప్, 2 భారీ ఫ్లాప్ల నుంచి తప్పించుకున్న దుల్కర్. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్పెషల్ ప్లేస్ సంపాదించాడు. ఇటీవల లక్కీ భాస్కర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టిన ఈ హీరో వెంకీ అట్లూరి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంతో భారీ వసూళ్లు రాబట్టాడు. అయితే ఈ హీరో 2 భారీ డిజాస్టర్ల నుంచి తెలివిగా తప్పించుకున్నాడని టాక్. కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2లో సిద్ధార్థ్ పోషించిన రోల్కు మొదట దుల్కర్నే అనుకున్నారు. కానీ ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి వైదొలగడంతో సిద్ధార్థ్ ఆ పాత్ర చేశాడు. ఆ సినిమా ఫలితం అందరికీ తెలిసిందే. అదే జోర్లో కమల్ హాసన్ నటిస్తున్న తగ్ లైఫ్లో సింబు చేసిన పాత్రకు దుల్కర్ను సంప్రదించారు. కానీ ఆ ఆఫర్ను ఆయన మరోసారి తిరస్కరించాడు. ఇప్పుడు ఈ చిత్రం కూడా నిరాశపరిచే విమర్శలు అందుకుంటోంది. దీంతో దుల్కర్ను అభిమానులు లక్కీ స్టార్గా పిలుచుకుంటున్నారు. షాక్ ఇస్తున్న కన్నప్ప రన్ టైం. విష్ణు మంచు హీరోగా టాలీవుడ్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం కన్నప్ప. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ రూపొందిస్తున్న ఈ మైథలాజికల్ ఎపిక్ పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ కాస్ట్తో ఈ మూవీ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజా బస్ ప్రకారం కన్నప్ప రన్ టైం 3 గంటలకు పైగా ఉండనుందట. ఇంత లాంగ్ రన్ టైం ఈ రోజుల్లో ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది సినీ వర్గాల్లో చర్చనీయాంశం. ఈ భారీ కథను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, చిత్ర యూనిట్ ఏ టాక్ పై ఎలా స్పందిస్తుందనేది చూడాలి. వాయిదాల్లో రికార్డ్ సృష్టించిన హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రం వాయిదాలతో అభిమానుల ఆతృతను పరీక్షిస్తోంది. 2022 జనవరి 1న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఏకంగా 12 సార్లు వాయిదా పడి రికార్డ్ సృష్టించింది. ఏప్రిల్ 29, అక్టోబర్ 3, 2023, జనవరి 30, దసరా 2024, మార్చ్, డిసెంబర్ 2025, జనవరి 26, మార్చ్ 28, మే 9, జూన్ 12 తేదీలు ఖరారైన షూటింగ్ ఆలస్యం, రాజకీయ ఒత్తిళ్లు, సాంకేతిక సమస్యలతో వాయిదాలు తప్పలేదు. పవన్ రాజకీయ బిజీ షెడ్యూల్ కూడా షూటింగ్ పై ప్రభావం చూపుతోంది. విడుదలైన పాటలు, టీజర్ అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి. దర్శకుడు జ్యోతికృష్ణ గత చిత్రాలు కూడా ఆకట్టుకోలేదు. దీంతో చిత్ర బిజినెస్ ఇంకా సెట్ కాలేదు. బయ్యర్లు ఆసక్తి చూపకపోవడంతో నిర్మాతలు సతమతమవుతున్నారు. ధూమ్ 4 రేసులు మహేష్ బాబు. బాలీవుడ్ యాక్షన్ బ్రాండ్ ధూమ్ 4 కోసం జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మెగా ప్రాజెక్ట్ను బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ తీసుకుంటున్నాడు. హీరో ఎవరన్నది ఇంకా తేలలేదు. కానీ రణబీర్ కపూర్, రణ్వీర్ సింగ్ పేర్లతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా హాట్ టాపిక్గా మారాడు. మహేష్ బాబు ఈ ప్రాజెక్టులోకి వస్తే సినిమా పాన్ ఇండియా స్థాయిని దాటి ప్రపంచవ్యాప్తంగా రచ్చ చేస్తుందని అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న ఎస్ఎస్ఎంబి
2029 గ్లోబల్ ఇమేజ్ను మరో స్థాయికి తీసుకెళ్తుంది. జక్కన్న క్రియేటివిటీ, మహేష్ డాషింగ్ పర్ఫార్మెన్స్ కలిస్తే ధూమ్ 4 నెక్స్ట్ లెవెల్ యాక్షన్ థ్రిల్లర్గా నిలుస్తోంది. ఈ చిత్రం ప్రారంభానికి ఇంకా 2 ఏళ్ల సమయం ఉండగా మహేష్ అప్పటికీ ఖాళీ అవుతాడని టాక్. ఒకవేళ మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ధూమ్ 4 బాక్స్ ఆఫీస్ను షేక్ చేయడం ఖాయం.